ఎస్ మానవతరాయ్ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా మనకు ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చేస్తా ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక చివరి 1 ఇయర్ చూసుకుంటే కనుక ఎలక్షన్ల హడావిడి అదే కొనసాగుతుంటుంది. ఇక మిగతా 1.5 ఇయర్లో ఇక్కడ ఉద్యమకారులు ఎంతమంది అని ఎప్పుడు గుర్తిస్తారు? వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు పూర్తిగా ఫుల్ఫిల్ చేయగలుగుతారు? మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్. గత ప్రభుత్వం పూర్తిగా ఉద్యమకారులను విస్మరించింది. కానీ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన నిబంధనలకు అనుగుణంగా గుర్తింపించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది శుభపరిణామం, అందరూ కూడా అభినందించాల్సిన అంశం. ఎందుకంటే అసలు ఉద్యమ వాసనలు, తర్వాత ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి నాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము తొలినాళ్లలో వినతి పత్రాలు ఇచ్చాం. వారి మంత్రిమండలికి కూడా వినతి పత్రాలు ఇచ్చాం. జార్ఖండ్లో అధికారం చేపట్టిన వెంటనే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏర్పడంలోనే అక్కడ ఉద్యమకారులను వివిధ ప్రమాణాల ఆధారంగా గుర్తించారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించారో అదే సౌకర్యాలని తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి వినతులు ఇచ్చినా సరే వాళ్ళు ఎందుకో పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి గారికి స్వతహాగా ఏంటంటే తెలంగాణ అస్తిత్వం కాపాడాలనే విధంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాంధీ భవన్లోనే 2007 సంవత్సరంలో తెలంగాణ తల్లి నమూనా ఉద్యమకారులందరూ కూడా సూచించినటువంటి నమూనాని ప్రతిష్ఠింపజేసిన తర్వాత ఆ రోజు ఆయన పేర్కొన్నారు, బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదు, నేను మన పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఉద్యమకారుల గుర్తింపు ఉంటుంది అని ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. అందుకే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మార్పులు జరిగినా ఒకసారి చూడండి. ఇప్పుడు టీఎస్ పోయి టీజీ వచ్చింది. టీజీ అనేది మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు మా వెహికల్స్లో పోలీసులు చలాన్లు వేసినా సరే టీజీ అనే పెట్టుకున్నాం, అది తీసుకొచ్చారు. అంతేకాకుండా ఉద్యమ గీతం అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతం అనేటువంటి గీతాన్ని కూడా రాష్ట్ర గీతంగా అమలు చేశారు. గద్దరు పేరుతో నంది అవార్డు లాగా చలనచిత్ర పరిశ్రమలో గద్దర్ అవార్డులు ప్రవేశపెట్టడం జరిగింది, 2 సార్లు ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా చాలా అంశాలు ఎటు చూసినా సరే తెలంగాణ వాళ్లకు మేలు జరిగే విధంగా శ్రీకాంతాచారిని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన త్యాగం గొప్పది. అట్లాంటి శ్రీకాంతాచారి గారి యొక్క తల్లి శంకరమ్మ గారిని మరి ఈ ప్రభుత్వం మహిళా కమిషన్ కీలకమైనటువంటి సభ్యురాలుగా నియమించింది. అంతేకాకుండా తెలంగాణ వాసనలు ఉన్నటువంటి, తెలంగాణ మూలాలు ఉన్నటువంటి, పోరాట పడిమ ఉన్నటువంటి చాకలైలమ్మ కోటి మహిళా యూనివర్సిటీ, అదేవిధంగా సూరవరం ప్రతాప్ రెడ్డి గారికి పొట్టి శ్రీరాములు పేరు తీసేసి తెలుగు యూనివర్సిటీకి ఆ పేరు పెట్టడం, ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఒక్కొక్కటి ఆయన నింపుకుంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన అనుకున్నటువంటి ఆకాంక్షలన్నిటిని నెరవేర్చుకుంటూ వచ్చే క్రమంలో ఉద్యమకారులను కూడా వాళ్ళని గుర్తించాలంటే ఏం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తొందరగానే అమలు చేసే విధంగా కేశవరావు గారు చైర్మన్గా, కోదండరామ్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, మోతే శోభన్ రెడ్డి గారు, అదేవిధంగా రాముల్ నాయక్ గారి నేతృత్వంలో కమిటీ వేశారు. ఇలా ఓయూ ఉద్యమకారుల గుర్తింపు కార్యక్రమం అందరితో కలిసి సమావేశం. ఇది పార్టీలకు అతీతమైన కార్యక్రమం. ఏ పార్టీలో ఉన్నా సరే అందరినీ కూడా ఆహ్వానించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఏ కమ్యూనిస్టు, న్యూ డెమోక్రసీ, ఇట్లా ఏ పార్టీలో ఉన్నా అందరూ వచ్చేసి సూచనలు చేశారు. చాలా మంచిగా అనుకున్న విధంగానే జరిగింది, విజయవంతంగా పూర్తయింది. మా అభిప్రాయాలు మేమేం చెప్పిన 250 గజాలు అంటే ఒకప్పుడు తెలంగాణ సమాజం మమ్మల్ని తెలంగాణ వచ్చిన తర్వాత నిందించింది, అవమానపరిచింది. ఏమన్నారంటే చాలామంది, మీరు తెలంగాణ కోసం కొట్లాడారు, జైళ్ల పాలయ్యారు, అనేక కేసులు పెట్టుకున్నారు, కోర్టుల చుట్టూ తిరిగారు, మీకు ఏమొచ్చిందని అడిగారు. ఆ రోజు తెలంగాణ సమాజం మమ్మల్ని ఒక బిచ్చగాళ్ళుగా చూసింది. ఉద్యమకారులు అంటే ఒక బిచ్చగాళ్ళుగా 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలనలో ఒక బిచ్చగాళ్ళుగా చూసింది తెలంగాణ సమాజం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ సమాజం ఏ విధంగా మనం అవమానపరిచిందో అవమానాల నుంచి బయటపడే విధంగా మేము ఉద్యమకారుల్ని కోటీశ్వరులు చేసే విధంగా ఇవాళ ఉద్యమకారులను గుర్తించే విధంగా ముందుకు సాగుతుంది, అడుగులు వేస్తుంది. అంటే కోటీశ్వరులను ఎందుకన్నా అంటే మేము హైదరాబాద్ వేదికగా, ఓయూ వేదికగా ఉద్యమాలు చేసిన వాళ్ళు మా అంటే 100 మందో 150 మందో 200 మంది వేసుకోండి. ఈ 200 మందికి కూడా హైదరాబాదులో స్థలాలు ఇవ్వాలి. ఓయూ పరిధిలో మా మీద కేసులు నమోదైనవి. అందరూ దాదాపు 90% మంది కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాం కాబట్టి మాకు ఇవ్వాలను. ఎక్కడిచ్చినా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడిచ్చినా గజం 1,00,00,000 ఉంది, అంటే 1,50,00,000 2 కోట్లు. అందుకే గతంలో బిచ్చగాళ్ళగా ఉన్న ఉద్యమకారులు ఇలా రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక గుర్తింపు ద్వారా కోటీశ్వరులు కాబోవటం అనేది మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా వైద్యం అనేది ముఖ్యం కాబట్టి ఏ కార్పొరేట్ స్థాయికి పోయినా సరే మాకు ఉచితంగా వైద్యం అందించేట్టు మాకు ఆరోగ్య కార్డులు అంటే హెల్త్ కార్డ్స్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అదేవిధంగా మేము అంటే కొంతమంది మేము రాజకీయాల్లో ఉన్నాం
కానీ 10 ఏళ్ల ఉద్యమ కాలంలో నోటిఫికేషన్లు వస్తే బహిష్కరించి, గ్రూప్ 1 వస్తే బహిష్కరించి, ఏ ఉద్యోగానికి సిద్ధపడకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పనిచేసిన వాళ్ళు డాక్టరేట్లు అయిపోయి చాలామంది కూడా నష్టపోతున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే జార్ఖండ్లో ఏం చేశారు, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే సమాంతర పద్ధతిలో వీళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యానికి పోయినా వీళ్ళకి 10% రిజర్వేషన్లు కల్పించే విధంగా రిజర్వేషన్లు తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు రేపు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ కానీ, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్లో ఈ డాక్టరేట్లు పూర్తి చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి, వాళ్ళకి రిజర్వేషన్లు, హారిజాంటల్ రిజర్వేషన్లు సమాంతర పద్ధతిలో కల్పించాలని చెప్పి ఆ కమిటీని కూడా మేము సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా చాలా అంశాలు అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఇవ్వటమే కాదు, వాటిని కాపాడుకోవాలంటే మరి ఉద్యమకారులు ఇంకా స్థిరపడలేదు. కాబట్టి ఉద్యమకారులకు ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా 15 లక్షల 20 లక్షల ఆర్థిక సాయం కూడా చేయాలని చెప్పేసి కమిటీకి సూచనలు చేయడం జరిగింది. మొత్తానికైతే సాయంత్రం వరకు ఈ సమావేశం విద్యార్థి ఉద్యమకారులతో జరిగింది. అందరూ వచ్చారు. అదేవిధంగా జైలుకు వెళ్ళిన వాళ్ళు, జైలుకు వెళ్ళిన వాళ్ళు, కేసులు లేని వాళ్ళని కూడా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి పత్రికల్లో వాళ్ళ ఫోటోలు వచ్చి, పేపర్లో వచ్చి అట్లాంటి వాళ్ళని కూడా గుర్తించండి, వాళ్ళు కూడా కష్టపడ్డారు తెలంగాణ కోసం. కాబట్టి కేసులు ప్రమాణమే కాదు, కేసులు లేనటువంటి ఉద్యమకారులను కూడా నికార్సైనటువంటి ఉద్యమకారులు, నిజంగా కొట్లాడినటువంటి ఉద్యమకారులు, లేకుంటే అదర్స్లో ఎఫ్ఐఆర్లలో ఒక్కోసారి వాళ్ళ పేర్లు ప్రస్తావించకపోవచ్చు, అదర్స్లో పెట్టవచ్చు. కాబట్టి అట్లాంటి వాళ్ళను వాళ్ళ యొక్క సాక్ష్యాధారాల ఆధారంగా, వాళ్ళు సమర్పించేటువంటి పత్రాల ఆధారంగా, పేపర్ కటింగ్ల ఆధారంగా వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా కమిటీని మేము కోరడం జరిగింది. కమిటీ కూడా మా సూచనలన్నీ కూడా మంచిగా ఓపికగా వినేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. త్వరలోనే మీరు అన్నారుగా జాప్యం కాదు, ఇది జాప్యం అయ్యేది. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తారు? అన్ని యూనివర్సిటీ విద్యార్థులతో, ప్రజా సంఘాలతో, రాజకీయ పార్టీలతో అయిపోయింది. పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు అయిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రం కాబట్టి ముందు ఉద్యమ కేంద్రం ఉస్మానియా నుంచే, తర్వాత కాకతీయ, అన్ని యూనివర్సిటీలు అయిన తర్వాత నాకు తెలిసి 2-3 నెలల్లోనే ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసి ఉద్యమకారులను గౌరవించే కార్యక్రమం తప్పకుండా చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎస్ సత్య గారు చెప్పండి,